ఇప్పుడు బ్రదర్ చెప్పిండు ఇది కారుణ్య నియామకాల కింద ఇవ్వాలి వాళ్ళకు అవకాశం అన్నాడు. 81-85 జీవో ప్రకారం అయితే చెప్తాం మనకు వీళ్ళను అబాలిష్ చేస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థను అబాలిష్ చేస్తున్నటువంటిదేమో యాక్ట్ 2020లో చేసిర్రు. తర్వాత వీళ్ళందరి క్వాలిఫికేషన్స్ ఏంటిది ఎవరైంది అనేది 81 జీవోలో చెప్పిర్రు. 81 జీవో ప్రకారం మొత్తం ఉన్నటువంటి విఆర్ఏలు ఎంతమంది అంటే 16,758 మంది. ఇదే 85 జీవోలో కూడా చెప్పారు. ఇది 81లో 85 జీవోలో ఇదే ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే వచ్చేసారు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అనేది. ఇది 85లో. నాకు 81లో వీళ్ళు చెప్తే ఏం చెప్పారు, క్వాలిఫికేషన్ చెప్పారు ఉన్న విఆర్ఏలది 10,317 మందికి 10th క్లాస్ ఉంది. ఇంటర్మీడియట్ వాళ్ళకు 2,761 మంది, డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు 3,680 మంది ఉన్నారు. వీళ్ళని అందరినీ తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి 85 జీవో ప్రకారం ఎక్కడెక్కడ అకామిడేట్ చేసి ఏ డిపార్ట్మెంట్లలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం 81లో వీళ్ళని సెగ్రిగేట్ అసలు క్వాలిఫికేషన్ ఏందని ఐడెంటిఫై చేసిరు. వీళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి సర్ప్లస్ గా కూడా తీసుకున్నారు మేడం. ఎక్సెస్ గా కూడా క్రియేట్ చేసిరు పోస్టులు. సూపర్ న్యూమరీ కూడా సూపర్ న్యూమరీ జూనియర్ అసిస్టెంట్ అని అక్కడ క్లియర్ గా ఉంది. సూపర్ న్యూమరీ పోస్ట్ అనే చెప్తారు. ఎక్సెస్ అది ఇచ్చిరు తర్వాత అకామిడేట్ అయిపోయారు. తర్వాత రిటైర్డ్ అవుతారు కదా, అప్పటికి అపాయింట్మెంట్ అప్పటికి సర్ప్లస్ ఉండొచ్చు, సూపర్ న్యూమరీ క్రియేట్ చేయొచ్చు. కానీ తర్వాత పోయిరు అయిపోయింది, ఆ వ్యవస్థ అయిపోయింది. బ్రదర్ అన్న పాయింట్కి వచ్చేస్తే కారుణ్య నియామకాలు ఉన్నారు. థర్డ్ పేరాలో చెప్పిర్రు కారుణ్య నియామకాలు ఎప్పటికీ 1 అక్టోబర్ 2011 వరకు ఉన్నటువంటి కారుణ్య నియామకాల కింద అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళు 3,791 మంది ఉన్నారు. వీళ్ళను కూడా ఇందులో అకామిడేట్ చేయమన్నారు. 81లో చెప్పిర్రు, 85లో అకామిడేట్ చేసిర్రు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి. అసలు ఈడ విషయం ఏంటంటే ఇట ఏదొద్దు, అసలు 10,954 పోస్టులు మాకు ఇస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్. చిన్న విషయం నేను కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఉద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం, ఆల్రెడీ ఉద్యోగులే వాళ్ళు మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇచ్చినా చెప్పడే ఉద్యోగులకే ఉద్యోగాలు ఇచ్చుకుంటే మేము ఉద్యోగాలు ఇస్తాను అండి. నాకు అర్థం అవట్లేదు. బ్యాలెన్స్ అయినా ఫిల్ చేస్తాం మళ్ళీ ఎక్కడ బ్యాలెన్స్ అయితే బ్రదరు సూపర్ న్యూమరీ పోస్టులు గానే మీరు జూనియర్ అసిస్టెంట్ గా తీసుకున్నారు వాళ్ళని. సూపర్ న్యూమరీ అంటే ఎక్స్ట్రా తీసుకున్నట్టే కదా. మీరు ఇచ్చే 10,000 ఏదైతే 10,954 ఎక్సెస్ ఆల్రెడీ 27,000 మంది ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా తీసుకుంటా అంటారు, ఆల్రెడీ ఆబ్సెంట్ అయిన కూడా తీసుకుంటా అంటారు. ఆబ్సెంట్ అయిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని ఏం తీసుకోరు బ్రదర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఆడ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ మీద 6,000 మంది మాత్రమే ఉన్నారు క్వాలిఫైడ్ వాళ్ళు. అర్థమైందా? 6,000 మంది మాత్రమే ఉన్నారు. విఆర్ఓ ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలో ఓన్లీ 6,000 మంది మాత్రమే వాళ్ళు ఉన్నారు ఎలిజిబిలిటీ వాళ్ళు. అవునండి, ఇంకా మిగతా వాళ్ళు కూడా పిన్ చేసుకోమంటుండే, మిగతా వాళ్ళు కూడా రమ్మంటుండే కదా. మిగతా వాళ్ళని కూడా ఓన్లీ 6,000 మెంబర్సే ఉన్నారని చెప్తున్నా కదా. నేనేమంటున్నా 10,000 6,000 మందే ఉన్నారని చెప్తున్నా కదా. నేను కూడా అదే చెప్తున్నా కదా. వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున కూడా రేపు ఫిల్టర్ అయితే క్లారిటీ ఇవ్వండి. 6,000 మంది ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు? విఆర్ఓలు ఉన్నారా? డేటా ప్రకారంగానే 6,000 మంది. 6,000 ఎంత వచ్చింది? 6,328 మంది వచ్చిండ్రు. కాదు ఇంటర్మీడియట్ అందరు కలిపి 6,000 మంది ఉన్నారు అంటారు. నేనేమంటున్నా ఓన్లీ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ మీద క్వాలిఫైడ్ గా ఉన్న వాళ్ళు ఓన్లీ 6,000 మంది వస్తున్నారు. అప్పుడు లెక్క ప్రకారంగా 10,000 మంది ఒక్క నిమిషం అందరికి క్లారిటీ ఇస్తా. 6,000 మంది అయినా మిత్రుడు చెప్తున్నాడు. మిగతా వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారు, ఎందుకంటే జీరో చేసుకొని రమ్మంటే రాలేదు వాళ్ళే దాదాపు 4,000-5,000 మంది ఉంటారు. వాళ్ళు జీరో చేసుకొని రమ్మంటే వాళ్ళు రాలేదు. అది వాళ్ళని కూడా రమ్మంటే ఇప్పుడు జీరో లేదు, మీరు మిగతా వాళ్ళు కూడా రమ్మంటే ఏం పోస్ట్ ఎక్కడండి వాళ్ళను వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నా వీళ్ళే రమ్మంటున్నారు, ప్రభుత్వమే రమ్మంటుంది. ఎందుకంటే కొత్తగా జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి, ఎక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకోవాలని. ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ఇది మేడం. ఈ జీపీఓ అనే పేరు క్రియేట్ చేసి సూపర్ న్యూమరీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇందులో తీసుకురావడమే. ఇది కొత్త పోస్టులుగా క్రియేట్ చేసి కొత్తగా మేము భర్తీ చేశామని చెప్పేసి చెప్పుకోవడమే. ఇప్పటికీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు
సోషల్ మీడియాలో నరేష్ గారు, ఇక్కడ 60,000 ఉద్యోగాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ 10,000 కలుపుకోవడానికి చేస్తున్నారు. కారుణ్య నియామకాలు అన్నాడు బ్రదర్ మేడం ఇంత ముందు. కాకపోతే ఇక్కడ ఒక విషయం, ప్రభుత్వం ఇంకొకటి ఏం చెప్తుందంటే అనుభవం ఉన్నోళ్ళు కూడా కావాలి కాబట్టి వాళ్ళని తీసుకుంటున్నాము, ఓకే. ఇమీడియట్లీ ఓకే ఇమీడియట్లీ గా కావాలి కాబట్టి. ఓకే ఇప్పుడు వీళ్ళని కొత్తగా తీసుకొని మళ్ళీ ఓకే ఆగండి కొద్దిగా ఆగండి మేడం చెప్పండి మేడం. అనుభవం ఉన్నోళ్ళు కూడా కావాలి కాబట్టి వాళ్ళని తీసుకుంటున్నాము అంటున్నారు. అదే మేడం, మేము అందుకనే 10,954 కొత్త పోస్టులు అని చెప్పి ఎక్స్-విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఇవ్వడంలో మేము కూడా అనుకునేది ఏంటంటే అనుభవం కలిగిన వారికి అవకాశం ఇవ్వడం, తర్వాత ఎన్నికల సమయంలో వారి వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ఒక మాట వాళ్ళకి చెప్పుండడం అని చెప్పేసి మేము అవకాశం నేను దాన్ని ఏమన్నా ఎందుకని లేదు అంటే 2018లో సెలెక్ట్ అయినటువంటి విఆర్ఓ అభ్యర్థులందరూ కూడా మా స్టూడెంట్సే, వాళ్ళు నిరుద్యోగులే. 2014 కంటే ముందు సెలెక్ట్ అయినటువంటి విఆర్ఓలు కూడా నిరుద్యోగులే, వాళ్ళు ఇలా పోటీ పరీక్షలు రాసి వచ్చినటువంటి వాళ్ళే, వాళ్ళు వచ్చిన వాళ్ళే. పాత విఆర్ఏగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి ఈ సేవ చేసినటువంటి వాళ్ళు ఎవరిని తప్పనట్లేదు, వారి కారుణ్య నియామకాలు ఇవ్వడం మంచిదే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అనుభవం కలిగినటువంటి వారికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వము జీవో నంబర్ 129 జారీ చేసినప్పుడు ఆ ప్రక్రియ ముగిసింది. మీరు అనుకున్న జీవో 129 ప్రకారం ఎగ్జామ్ పెట్టారు, పాస్ అయినటువంటి 3,550 మందికి నియామక పత్రాలు ఇచ్చేస్తే మిగతాది భర్తీ అవుతుందని మేము కూడా చూస్తున్నాము, మిగతాది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చూస్తున్నాము. మీకు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఏంది, మళ్ళీ మీకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏంది, మీరు అందరూ అప్లై చేసుకోండి అని చెప్పేసి మీరు పదే వాళ్ళ వెనకాల పడడం ఏంటి అంటే మీకు ఎక్సెస్ ఉంది కాబట్టి, సూపర్ న్యూమర్ ఉంది కాబట్టి మీరు వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కోసం ఇది ఒక జీపీఓ పోస్టులు అని చెప్పినట్టు అనిపిస్తుంది. 7,404 పోస్టులలో ఒక్క పోస్టు తగ్గినా కూడా నిరుద్యోగులు ఊరుకోరు. ఒక్కసారి నిరుద్యోగుల ఆవేదన చూడండి, ఆల్రెడీ వాళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళు కూడా కష్టపడి ఉద్యోగాలు సాధించిన వాళ్ళే, వారు ఉద్యోగాలు వచ్చింది. మేడం ఇక్కడ అప్లికేషన్ అవకాశం ఇచ్చారు, జీవో 129 జారీ చేసి అందరినీ అవకాశం ఇచ్చారు, అందరూ అప్లై చేసుకోమన్నారు. కానీ 6,196 మంది అప్లై చేసుకున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి మేడం? 2 అంశాలు. ఒకటి, ఆ అర్హత కలిగిన వాళ్ళు అంతేమంది ఉండొచ్చు. 2, వాళ్ళు ఉన్న పోస్టులలో ఉండాల్సిన వాళ్ళకి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు జీపీఓకు రావడానికి వీళ్ళకు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళకి అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి మిగతా వాళ్ళని పిలవడంలో మీ ఇంట్రెస్ట్ ఉందా, అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క ఇంట్రెస్టే కనబడుతుంది అనేటువంటిది. కాబట్టి జీవో 129 ప్రకారము ఒక రూల్ మీరు చేసినప్పుడు ఏదో ఉంటుంది చూడండి, మేమే రూల్స్ చేస్తాం మేమే బ్రేక్ చేస్తాం అనేటువంటి పద్ధతిలో పోతుంటే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ఇప్పటికే అనేక అనుమానాలు తలెత్తుతున్నటువంటి సమయంలో ఈ జీపీఓ అనేటువంటి దాన్ని మీరు గోల్మాల్ చేస్తున్నారు. జీవో 129 అనేటువంటిది ఉండగా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది అది జీవోను మీరు బ్రేక్ చేసినట్టే. దానితో పాటు ఫెయిల్ అయినటువంటి వాళ్లకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది అసలు అది ఎగ్జామ్ విధానానికే వ్యతిరేకము. నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు కాబట్టి 7,404 పోస్టులు ఖచ్చితంగా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఆ నోటిఫికేషన్ కూడా ఈ నెలలో ఇవ్వాల్సిందే. లేదు అంటే నిరుద్యోగుల నుంచి నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక మేము కూడా ఈ రీ ఎగ్జామ్ మీద మేము కూడా కోర్టుకి వెళ్తాం. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు కోర్టుకి వెళ్తే ఏమవుతుంది మేడం? పెండింగ్ పడుతుంది. అంటే మీరు 10,954 పోస్టులు క్రియేట్ చేసి అటు వాళ్లకు సెలెక్ట్ అయినటువంటి 3,550 మందికి నియామక పత్రాలు ఇవ్వకుండా ఇటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా ఒక జాప్యం జరుగుతుంది. చాలా అద్భుతంగా మీరు ప్రణాళికబద్ధంగా ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం అని నేను అంటున్నాను. ఇది నిరుద్యోగులను నట్టేట ముంచడం తప్ప ఇంకేమీ లేదు.